అండి వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈస్ జ్యోతి. ఫ్రెండ్స్, నిన్న వీడియోలో వచ్చేసి మనం 10 రూపీస్ గురించి క్లియర్ గా మాట్లాడుకున్నాము. సో ఏంటి, ఎన్ని గ్రామ్స్ ఉంటుంది అనేసి, అండ్ దాని తర్వాత వచ్చేసి 5 రూపీస్ కి 10 రూపీస్ కి కూడా క్లియర్ గా చెప్పండి అక్క అనేసి అడిగారు. దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. అండ్ దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా కమెంట్స్ చేస్తున్నారు. వాడికి రిప్లై ఇవ్వలేకపోతున్నామండి, ఎందుకంటే చాలా కమెంట్స్ వస్తున్నాయి. దాని బదులు ఒక వీడియో చేయడం బెటర్ అనేసి నేను వీడియో చేస్తున్నాను. అండ్ మన సబ్స్క్రైబర్లు ఇంకా డౌట్స్ ఏంటంటే, అక్క మీరు మసాలా బిజినెస్ గురించి స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను, మీ వీడియో రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను, కానీ నాకు ఒక డౌట్ ఏంటంటే 5 రూపీస్ షీట్స్ కి 10 రూపీస్ షీట్స్ కి ఒకసారి క్లియర్ గా వీడియోస్ చెప్పండి. అవి షీట్స్ ఎలా ఉంటాయి ఒకసారి క్లియర్ గా చెప్పండి. మా దగ్గర ప్లెయిన్ షీట్స్ అమ్ముతున్నారు, సో మాకు ప్రింటెడ్ అట్టలు కావాలంటున్నారు, మరి మేము ఏం చేయాలి అక్క ఒకసారి క్లియర్ గా చెప్పండి అనేసి మన సబ్స్క్రైబర్లు అడిగారండి. సో వాళ్ళ గురించి ఓన్లీ అట్టల గురించి మాత్రమే, అది కూడా 5 రూపీస్ ప్లస్ 10 రూపీస్ అట్టల గురించి సంబంధించిన వీడియో ఈరోజు చేస్తున్నాండి. సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. సో రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైతే చూస్తుంటారో వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. దాంతో బెల్ ఐకాన్ ఆల్ కూడా ప్రెస్ చేయండి. ఎవరైతే చూస్తుంటారో ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు వచ్చేసి చాలా మంది అడిగిన డౌట్స్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్ లో ఇవి అయితే చాలా మందికి తెలిసింది ఏంటి, ఇది ఒక 5 రూపీస్ అట్ట, అంటే మన మసాలా బిజినెస్ కి కానీ డ్రై ఫ్రూట్స్ కి కానీ ప్యాకింగ్ చేసే అట్ట అనమాట. ఇది ఆల్రెడీ చాలా మందికి తెలుసు అండి, చూపించే ఉంటాను. సో కొత్తగా సబ్స్క్రైబర్ చేసుకున్న వాళ్ళు అడుగుతున్నారు అనమాట. ఇదైతే మనకి ప్లెయిన్ అట్ట అండి. సో ఇలా మనం మసాలా ఇదైతే ప్లెయిన్ అట్ట అండి. సో మసాలా బిజినెస్ అయినా ప్యాకింగ్ చేసుకుని, డ్రై ఫ్రూట్స్ అయినా ప్యాకింగ్ చేసుకుని మనకు రెడీగా ఉంటది. సో ఇది ప్లెయిన్ అట్ట. సో ఇదేంటి, ఆఫ్టర్ ప్యాకింగ్ తర్వాత, సో ఈ ప్లెయిన్ అట్ట ప్యాకింగ్ చేసిన తర్వాత 5 రూపీస్ అట్టలు అయితే ఇలా ఉంటాయి. సో ఇటు 5 మిడిల్ లో 1 ఉంటుంది. 5 రూపీస్ అయితే 5 రూపీస్ అండి. ఇవన్నీ కూడా నేను చూపించింది. ఇది వచ్చేసి మనకి 5 రూపీస్ అట్టలు. సో ఇదైతే బాగుంది. మరి ఈ అట్టలు ఎక్కడ దొరుకుతాయి అంటే, హోల్సేల్ మార్కెట్ లో, మీరున్న పర్టికులర్ ఏరియాలో హోల్సేల్ మార్కెట్ లో బిగ్గెస్ట్ ఉంటాయి కదండి, పేపర్ ప్లేట్ షాప్లలో కంపల్సరీగా దొరుకుతాయండి. ఒకవేళ లేదు అంటే అక్కడ 10 మందినైనా 2-3 షాప్లను అడగండి, తెలుసుకోండి. బట్ కంపల్సరీగా అయితే దొరుకుతాయి. ఒకవేళ మీకు ఇట్లా ప్రింటెడ్లు దొరకకపోయినా కానీ ప్లెయిన్ అయినా కూడా దొరుకుతాయి. సో ప్లెయిన్ అయినా యూజ్ చేసుకొని మనం ప్యాకింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడికైతే మీకు 5 రూపీస్ అట్టలు అయితే క్లియర్ గా అర్థమైపోయింది. నెక్స్ట్ అడిగింది ఏంటి, 10 రూపీస్ గురించి కూడా చెప్పండి అక్క, మీ 10 రూపీస్ మసాలా బిజినెస్ చెప్తున్నారు, మరి దాంట్లో ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎన్ని ప్యాకింగ్ చేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలి, అవన్నీ కూడా క్లియర్ గా చెప్పండి అనేసి మన సబ్స్క్రైబర్లు అయితే అడిగారండి. సో వాళ్ళ కోసమే నేను 10 రూపీస్ కూడా చెప్తున్నాను, ఆల్రెడీ తెప్పించాను కూడా అట్టలు. సో మీకు ఆల్రెడీ తెలిసింది ఏంటి, మేమున్న ఏరియాలో మెయిన్ గా వచ్చేసి 5 రూపీస్ ఎక్కువ సేల్ అవుతాయి. సో మేము ప్రిఫరెన్స్ ఇచ్చింది కూడా దేనికి, 5 రూపీస్కే. సో మేము ప్యాకింగ్ చేసింది ఏంటి, 5 రూపీస్వే. సో మీరు అడిగారు అనేసి మీకోసమే స్పెషల్లీ రూపీస్ స్వీట్స్ అయితే కేజీ వరకు తెప్పించానండి. సో వీడియోకి అయితే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు 10 రూపీస్ ప్యాకింగ్ చేసేసి అవి కూడా సేల్ చేసేస్తాము. సో ఇవైతే 10 రూపీస్ అయితే సేమ్ మీకు 5 రూపీస్ కి ఎలా 11 పీసెస్ ఉంటాయో, ఈ 10 రూపీస్ కూడా అలాగే సేమ్ 11 పీసెస్ ఉంటాయండి. సేమ్ మీకు ఏదైతే ఓమ్ వచ్చి ఎలా ఉంటుంది యాజ్ ఇట్ గా సేమ్ ప్రింట్ అనమాట. సో ఈ ప్రింట్ లో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదు, కాకపోతే ఇక్కడ సైజెస్ మారుతుంది. ఇది మనకి 10 రూపీస్ కి, ఇది వచ్చేసి 5 రూపీస్ కి అనమాట. బట్ ఇక్కడ 11 ప్యాకెట్స్ ఉంటాయి 5 రూపీస్ కి, 10 రూపీస్ లో కూడా 11 ప్యాకెట్స్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే క్లియర్ గా అదే మీకు హోల్సేల్ మార్కెట్ అని చెప్పారు కానీ పేపర్ ప్లేట్స్ మార్కెట్, సో అక్కడే దొరుకుతాయి. సో ఈ 10 రూపీస్ షీట్స్ అయితే మీకు ప్రింటెడ్ దొరకపోయినా కానీ సో ఈ విధంగా దొరుకుతుంది. సో బ్యాక్ సైడ్ ఎలా చూపిస్తున్నాను, ప్లేన్ గా. సో ఇక్కడ ప్లేన్ గా మీకు కనిపిస్తుంది. అప్పుడు మీరు ఇక్కడ రాసుకోవాలి 10 రూపీస్ కి 11 లేకపోతే 12 లేదా 15. అక్కడ మీరు రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు ఎంత అడుగుతున్నారు ఏంటని కనుక్కొని మీరు స్టిఫ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే పిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అయినా చేసుకోవచ్చు. సో మీకైతే నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ గా 10 రూపీస్ ఎన్ని గ్రామ్స్ వేయాలి, 11 అన్నాను కదా, మరి ఆ 11 ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా వీడియోలో నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఇదే అండి 10 రూపీస్ కి. అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ అండి, 5 రూపీస్ కి కేజీ దీని ప్రైస్ సపరేట్ ఉంటుంది. ఇది 5 రూపీస్ 5 రూపీస్ కేజీ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. 10 రూపీస్ కేజీ సైజెస్ అని డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇవి సైజెస్ అనేది డిఫరెంట్ కాబట్టి ప్రైజెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ ప్రైజెస్ అయితే ఉండవండి, మేబీ అటు ఇటు కొంచెం ఉంటుంది కానీ మాక్సిమం సేమే ఉంటాయి. సో ఇవే అండి ఈరోజు అయితే మనం క్లియర్ గా 5 రూపీస్ అట్టాలు అలాగే 10 రూపీస్ అట్టాలు ప్లేన్ గురించి మాట్లాడుకున్నాము. ఎక్కడ దొరుకుతాయో కూడా క్లియర్ గా చెప్పేశాను. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మరి రాజారాణి తెలుగు ఛానల్లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మీకు 10 రూపీస్ ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా చెప్తాను. సో ఈ మసాలా బిజినెస్ కూడా కాకుండా మీకు ఇంకా ఏమైనా కుకింగ్ వీడియోస్ కానీ ఏమైనా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అవి కూడా మీకు పోస్ట్ చేస్తాను. అది అంటే మనకి సమయం చాలా తక్కువ ఉంది, ఫాస్ట్ గా అయిపోవాలి,
ఏదైనా సింపుల్ రెసిపీస్ చెప్పండి సిస్టర్ అంటే కూడా మీకు సింపుల్ రెసిపీస్ కూడా పోస్ట్ చేస్తానండి. సో ఫ్రెండ్స్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ మరొకసారి రిక్వెస్ట్ గా హంబుల్ కడుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియో మొత్తం ఫుల్ గా చేయండి అండ్ లైక్ అండ్ కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచిగా యూస్ఫుల్ అయిపోయి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.